సీతాకోక చిలుక పుట్టడానికి ముందు అది కేవలం రెక్కలు పెంచదు, మొదట పూర్తిగా ద్రవంగా కరిగిపోతుంది. మనందరికీ తెలుసు క్యాటర్ పిల్లర్ సీతాకోక చిలుకగా మారుతుంది అని, కానీ ఆ గూడు లోపల నిజంగా ఏమి జరుగుతుందో చాలా మందికి తెలియదు. అసలు జరిగేది ఏమిటంటే, పురుగు తన చుట్టూ గూడు కట్టుకుని తన శరీరంలో నుంచి ప్రత్యేకమైన ఎంజైమ్స్ విడుదల చేస్తుంది. అవి దాని మొత్తం శరీరాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తాయి. అంటే అంతర్గత అవయవాలు, కండరాలు అన్ని కరిగిపోతాయి. దాని శరీరం ఒక ద్రవంగా మారిపోతుంది. ఆ సమయంలో మాత్రం కొన్ని చిన్న ఇమాజినల్ డిస్క్ మాత్రమే జీవిస్తాయి. ఇవి చాలా ప్రత్యేకమైన కణాలు.